హాయ్ అండి. అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం వచ్చేసి ఒక సింపుల్ వేలో బ్రెడ్ యూజ్ చేసి ఒక పుడ్డింగ్ నేర్చుకుందాము. అది ఎలాగో ఏంటో నేను చెప్తాను. మీరు చూసేయండి. ఈ పుడ్డింగ్ వచ్చేసి మనం ఎగ్ యూజ్ చేస్తాము. ఎగ్ తినే వాళ్ళైతే ఎగ్‌లెస్ అయినా చేసుకోవచ్చు. అది నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. బట్ ఇప్పుడొచ్చేసి మనం బ్రెడ్ అండ్ ఎగ్స్ యూజ్ చేసి ఒక మంచి ఐటెమ్ అనమాట. లైక్ డిజర్ట్ లాగా యూజ్ అవుతది. అండ్ సంథింగ్ ప్రెగ్నెంట్ వాళ్ళకి స్వీట్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు సింపుల్ వేలో ఒక 5 మినిట్స్‌లో చేసుకోవచ్చు. అది ఎలాగో నేను చెప్తాను. మీరు చూసి ఫాలో అవ్వండి. ఇప్పుడొచ్చేసి మనం ఈ పుడ్డింగ్‌కి కావాల్సిన బ్రెడ్ స్లైసెస్‌ని కొంచెం పాలలో నానబెట్టుకుందాం. ఒకేసారి మీరు వేరే బౌల్‌లో నానబెట్టుకోవచ్చు. లేదంటే మిక్సీ జార్‌లోనే నానబెట్టుకోవచ్చు. పాలనేవి కొంచెం ఫ్యాటీగా ఉంటే చాలా బావుండిద్ది. అండ్ బ్రెడ్ వచ్చేసి చాలా రకాలు ఉంటాయి గదా! వీట్ బ్రెడ్ ఉంటది అండ్ మైదా ఉంటది. సో, మీకు ఏది డైజెషన్ ఈజీగా ఉంటదంటే ఆ బ్రెడ్ మీరు ప్రిఫర్ చేయొచ్చు. అండ్ అలాగే బ్రెడ్ పీసెస్‌కి ఈ ఎడ్జ్‌ల బ్రౌన్ ఉంది గదా! దాన్ని మీరు తీసేసుకోవచ్చు. లేదంటే ఇలాగే యాడ్ జేసుకోవచ్చు. అది మీ ఇష్టమండి. మంచిగా వీటిని ఇలా పీసెస్ చేసేసుకొని ఒక జార్‌లో వేసుకోండి. వీటిని మనం ఒక 10 మినిట్స్ పాలు పోసి నానబెట్టుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మనం పాలు తీసుకుందాము. ఈ పాలు చూసారు కదా! మీగడున్న పాలు. మీ దగ్గర మీగడ ఉంటే సరే, లేదంటే మీరు అమూల్ ఫ్రెష్ క్రీమ్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఈ పాలు వచ్చేసి కాచి కొంచెం గోరువెచ్చగా ఉన్న పాలండి. ఒక హాఫ్ లీటర్ తీసుకోండి. ఓకేనా? ఇప్పుడు వీటిని ఒక 5-10 మినిట్స్ నానబెట్టేసుకుందాము. చూడండి చక్కగా బ్రెడ్ అనేది పాలల్లో ఇలా చక్కగా నాని ఇలా స్మూత్‌గా ఉంది కదా! ఇప్పుడు మనం వచ్చేసి ఈ పుడ్డింగ్‌కి కావాల్సిన టేస్ట్ అండ్ స్వీట్‌నెస్ కోసం మిల్క్ మేడ్‌ని యాడ్ చేసుకోండి. షుగర్ అనేది కొంచెం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? మిల్క్ మేడ్ లేకపోతే షుగర్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనము ఎగ్స్‌ని యాడ్ చేసుకుందాం. ఓకేనా? ఈ ఎగ్స్ యాడ్ చేసేటప్పుడు ఏ కూరలోనైనా ఏ రెసిపీ అయినా ఇలా వేరే బౌల్‌లోకి పగలగొట్టుకొని అది నీట్‌గా ఉందో లేదో చెక్ చేసుకొని యాడ్ చేసుకుంటే చాలా మంచిది. ఒకేసారి అన్నీ పగలగొట్టేసి వేయొద్దు. ఎగ్స్ ఒక్కోసారి స్పాయిల్ అవుతాయి కదా! సో, ప్రాబ్లమ్ అయ్యిద్ది. రెసిపీ అంతా పాడవుతది. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ ఎగ్‌ని కూడా మనం యాడ్ చేసుకుందాం. నేనొచ్చేసి ఇక్కడ 3 ఎగ్స్ తీసుకున్నాను. మీ ఇష్టం. మీరు బ్రెడ్స్‌ని బట్టి ఎగ్స్‌ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం వీటన్నిటిని చక్కగా స్మూత్ పేస్ట్ లాగా మిక్సీ పెట్టుకుందాం. ఇలా మిక్సీ వేసుకున్న తర్వాత మనకి ఫ్లేవర్ కోసం ఒక 2-3 స్పూన్స్ వెనిలా ఎసెన్స్‌ని యాడ్ చేసుకోండి. ఓకేనా? మనం ఇప్పుడు ఈ బ్రెడ్ పుడ్డింగ్‌కి కావాల్సిన క్యారమెల్ సిరప్‌ని ప్రిపేర్ చేసుకుందాం. దానికి గ్యాస్ ఆన్ చేసుకుని కొంచెం మందంగా ఉన్న బౌల్‌ని తీసుకుని దానిలో వచ్చేసి ఒక కప్ వరకు షుగర్‌ని యాడ్ చేసుకోండి. ఇది వచ్చేసి మీ ఇష్టం అండి. క్యారమెల్ సిరప్ అనేది కొంచెం ఎక్కువగా ఉండాలి స్వీట్‌నెస్ అంటే ఒక కప్ తీసుకోండి. లేదు అంటే తక్కువ తీసుకోవచ్చు. ఫ్లేమ్ అనేది కొంచెం సిమ్‌లో ఉంచుకుని దీన్ని కొంచెం ఇలా మిక్స్ చేస్తూ ఉంటే మనకు ఆటోమేటిక్‌గా షుగర్ అంతా కరిగిపోయి సీరమ్ లాగా రెడీ అవుతుందన్నమాట. సో, ఫ్లేమ్ అనేది మీడియంగా ఉంచుకోండి. హైలో పెడితే సీరమ్ అనేది మనకు కొంచెం చేదొస్తది. స్లోగా మనం ఇలా బాయిల్ చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్‌గా మనకి షుగర్ సిరప్ అనేది రెడీ అవుతుంది. ఐ మీన్ క్యారమెల్ సిరప్ అనమాట. చూడండి మనకి ఒక 2 సెకండ్స్‌కే క్యారమెల్ సిరప్ అనేది రెడీ అవుతుంది కదా! మీకు కనిపిస్తుందా అడుగున? చక్కగా అలాగే ఫ్లేమ్ అనేది మీడియంలో అడ్జస్ట్ చేసుకుని లేదా సిమ్‌లో ఉంచుకుని చక్కగా కలుపుతూ మిక్స్ చేసుకోండి. హై అస్సలు పెట్టొద్దు ఫ్లేమ్ అనేది. మనకి ఇది చేదొచ్చేసిద్ది. సో, రెసిపీ అంతా పాడవుతది. చక్కగా ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటేనే చాలు. చక్కగా రెడీ అవుతుంది మీకు క్యారమెల్ సిరప్ అనేది. చూడండి ఆల్మోస్ట్ మనకి సిరప్ అనేది రెడీ అవుతుంది. మీరు చూస్తున్నారు కదా! జ్యూసీగా మంచి కలర్‌లో ఐ మీన్ మంచి టెక్స్చర్‌లో రెడీ అవుతుంది. ఇలా రెడీ అవ్వాలండి క్యారమెల్ మన సిరప్ అనేది. మరీ రెడ్‌గా అవ్వకూడదు అండ్ దెన్ బ్లాక్‌లో కూడా టర్న్ అవ్వకూడదు. అప్పుడు చేదొస్తది మనకి పుడ్డింగ్ అనేది. సో, ఇంకొక 5 సెకండ్స్ మనం ఇలాగే కొంచెం బాయిల్ చేసుకుంటా ఉంటే మనకి సిరప్ అనేది పర్ఫెక్ట్‌గా రెడీ అవుతుంది. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. సో, ఇంకాసేపు బాయిల్ చేసుకుంటే మనకి కావాల్సిన పర్ఫెక్ట్ షుగర్ క్యారమెల్ సిరప్ అనేది రెడీ అవుతుందన్నమాట.
చూడండి ఒక 5 సెకండ్స్ అన్నాను కదా, మనకు పర్ఫెక్ట్గా క్యారమెల్ సిరప్ అనేది రెడీ అయిపోయింది. ఇంకా ఈ స్టేజ్లో మీరు అస్సలు లేట్ చేయకుండా గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి. ఇంకొంచెం మనకు బాయిల్ అయ్యి సిరప్ అనేది దగ్గర పడ్డా కూడా మనకి క్యారమెల్ పుడ్డింగ్ అనేది చేదొచ్చే ఛాన్స్ ఉంది. సో జాగ్రత్తగా చూసుకుని ఏ టైంలో ఆఫ్ చేసుకోవాలో గమనించుకుని ఆఫ్ చేసుకోండి. ఈ కన్సిస్టెన్సీ రావాలి, గుర్తుపెట్టుకోండి. మంచి రెడ్డిష్ కలర్లోకి, బ్రౌన్లోకి, బ్లాక్లోకి అస్సలు టర్న్ అవ్వకూడదు. ఓకే అని ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుని ఇది కొంచెం కూల్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ మనం చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనం పుడ్డింగ్ చేసుకునే ఒక బౌల్ తీసుకోండి. అది మీ ఇష్టము, మీరు ఓవెన్లో చేస్తారా బౌల్ అనేది మీ ఇష్టము. తర్వాత ఈ క్యారమిల్ మిల్క్ ఉంది కదా సిరప్, దీన్ని చక్కగా కింద బేస్ లాగా చేసేసుకోండి. తర్వాత వచ్చేసి దీన్ని మంచిగా ఇలా తిప్పుకోండి, అంటే ప్లేట్ అంతా అవ్వాలి కదా. సో అలా మొత్తం ట్యాప్ చేసుకుని తిప్పేసుకుని నెక్స్ట్ వచ్చేసి మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఎగ్స్ అండ్ బ్రెడ్, వాటిని కూడా చక్కగా దీనిలో యాడ్ చేసేసుకోండి. మంచిగా పై లేయర్ లాగా పోసుకోండి. ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల మనకి ఏదైనా పార్టికల్స్ ఉంటే అవి పోతాయి అన్నమాట. రిమైనింగ్ కూడా చక్కగా యాడ్ చేసుకోండి. మనకు వచ్చేసి బ్రెడ్డే కాబట్టి సో నో ప్రాబ్లం అనమాట. చక్కగా మొత్తం ఇలా యాడ్ చేసేసుకోండి. స్లోగా ఎయిర్ బబుల్స్ ఏం లేకుండా చక్కగా ఈ మిక్చర్ని యాడ్ చేసుకుని చక్కగా 1 to 2 టైమ్స్ ఇలా ట్యాప్ చేసుకోండి. ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉన్నా కూడా మిగిలిపోతాయి. ఓకేనా, నెక్స్ట్ ప్రాసెస్ మనం మళ్ళీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనం దీన్ని జున్నులాగా బాయిల్ చేసుకోవాలి కదా. సో అందుకని కొంచెం వెడల్పుగా ఉన్న బౌల్ తీసుకున్నాను, దానిలో వాటర్ యాడ్ చేసుకున్నాను అండ్ ఒక చిన్న స్టాండ్ కూడా పెట్టుకోండి. సేమ్ ఇది మనం జున్ను ఎలా ప్రిపేర్ చేసుకుంటామో ఇంకా అలాగేనండి. సో మనం ప్రిపేర్ చేసుకున్న మిక్చర్ అంతా చక్కగా జాగ్రత్తగా మిడ్ పాయింట్లో ఇలా ప్లేస్ చేసుకోండి. ఓకేనా, వాటర్ చాలా తక్కువ యాడ్ చేసుకోండి అండ్ అలాగే మీరు ఇది ప్రిపేర్ చేసుకునే గిన్నె కూడా కొంచెం వెడల్పుగా ఉండే చూసుకోండి. ఎందుకంటే ఇది ఆవిరికి కొంచెం పైకి ఎక్స్పాండ్ అవుతుంది కదా. సో అందుకు నెక్స్ట్ వచ్చేసేసి లిడ్తో కవర్ చేసేయండి. ఫ్లేమ్ అనేది మీడియంలో అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టేసేసి ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఒక 50 మినిట్స్ అయింది కదా, మనం ఇది సిమ్లో బాయిల్ చేసుకోవాలని చెప్పాను కదా. సో ఇప్పుడు మనం చెక్ చేద్దాం ఒకసారి ఎలా బాయిల్ ఉందో లేదని. సో జాగ్రత్తగా లిడ్ ఓపెన్ చేయండి, చేతులు కాలే ఛాన్స్ ఉంది. ఓకేనా, ఇప్పుడు మనం చెక్ చేసుకుందాం బాయిల్ అయ్యిందా లేకపోతే మళ్ళీ మనం బాయిల్ చేసుకోవాలనేది. ఇలా ఫోక్తో కానీ ఏదైనా టూత్ పిక్తో కానీ మీరు టెస్ట్ చేసుకోండి. చూడండి ఇలా నీట్గా వచ్చేసింది కదా. సో అంటే మీకు చక్కగా బాయిల్ అయిపోయింది ఈ పుడ్డింగ్ అని. దీన్ని కాసేపు 1 అవర్ పాటు కొంచెం పక్కన పెట్టేస్తే మనం సర్వ్ చేసుకోవచ్చు. మనం ఇందాక రెడీ చేసుకున్న పుడ్డింగ్ని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకుని చక్కగా కూల్ అయింది కదా. ఇప్పుడు వచ్చేసి మనం దీన్ని ఇలా ఎడ్జ్ ఇలా కట్ చేసుకుందాం అనమాట. మనం ఇలా ఎడ్జ్ కట్ చేసుకుంటే మనకు చక్కగా ఫ్లిప్ అవుతుంది. చక్కగా నీట్గా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎడ్జెస్ ఇలా కట్ చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మనం దీన్ని ఫ్లిప్ చేసుకుందాం. దీన్ని నీట్గా ఫ్లిప్ చేసుకోండి. చూడండి మన జ్యూసీ క్యారమెల్ పుడ్డింగ్ ఈజ్ రెడీ. చూడండి అసలు ఎంత టెంప్టింగ్గా ఉంది చూస్తున్నారా. ఆ క్యారమెల్ జ్యూస్ కానీ అండ్ మనం చేసిన పుడ్డింగ్ కానీ ఎంత జ్యూసీగా ఉందో. ఇప్పుడు మనం కట్ చేద్దాం. చూడండి అసలు ఎంత జల్లీగా పుడ్డింగ్ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా. లైక్ మన రెస్టారెంట్స్లో కానీ ఈవెన్ ఏ బయట బేకరీస్లో కూడా ఇంత పర్ఫెక్ట్గా రాదండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా డెలిషియస్గా వచ్చిందో చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం ఒక పీస్ టెస్ట్ చేద్దాము. చాలా బాగా వచ్చిందండి అసలు పీస్ అయితే చాలా ఎమ్మీగా ఉంది. స్వీట్ కూడా చాలా బాగుంది. సో క్యారమెల్ అనేది మాడిపోకుండా మీరు పుడ్డింగ్ రెడీ చేసుకోండి. అది కొంచెం మాడినా కూడా మనకి స్వీట్ చేదొస్తుంది. చాలా బాగుంది, మీరు అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ అలాగే
విత్ ఇన్ సెకండ్స్లో చేసుకోవచ్చు. ఇది ఎగ్తో చేసుకోవచ్చు అండ్ వితౌట్ ఎగ్తో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఎగ్తో చేసి చూపించాను కదా, నెక్స్ట్ వచ్చేసి వితౌట్ ఎగ్స్తో నేను చూపిస్తాను. అండ్ అలాగే ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అండ్ అలాగే మీ కామెంట్ని నాకు తెలియచేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. గుర్తుందిగా ది అల్టిమేట్ ఫుడ్ మన ఫుడ్కి తిరిగేలేదు.